మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావుపేట గ్రామ రైతుల ఆందోళన కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో 95 లక్షల రూపాయల నిధులతో నూతన రోడ్డు నిర్మాణ పనులకి వేసిన సింగరేణి టెండర్ ప్రక్రియకి గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సింగరేణి నిధులతో గ్రామ అభివృద్ధికి తోడ్పడకుండా ఒక బడా వ్యాపారవేత్తకు చెందిన రైస్ మిల్లుకు రోడ్డు సౌకర్యం కోసం మేలు జరిగేలా సింగరేణి అధికారులు చేపడుతున్న టెండర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టెండర్ ప్రక్రియను రద్దు చేసి ఈ నిధుల్ని రామారావుపేట ఇందారం గ్రామ అభివృద్ధికి ఉపయోగించాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభావిత గ్రామాల ప్రజలకు సింగరేణి గ్రామాల ప్రభావిత ప్రజలకు సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజలకు సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజలకు గ్రామాల అభివృద్ధి ప్రభావిత గ్రామాల్లో ప్రభావిత గ్రామాల్లో ప్రభావిత గ్రామాల్లో ప్రభావిత గ్రామాల అభివృద్ధి ప్రభావిత గ్రామాల అభివృద్ధి నా పేరు అరికే సంతోష్ యాదవ్, ఇందారం గ్రామస్థలం. ఇక్కడ ఈ రామారావుపేట శివార్లో ఒక వ్యాపారి ఒక రైస్ మిల్ కట్టుకొని ఆ యొక్క రైస్ మిల్ కు దారి అని చెప్పి సింగరేణి నుండి 95 లక్షలతో టెండర్లు పిలిచే పరిస్థితి వచ్చింది. సింగరేణి చెప్తుంది డంప్ యార్డ్ కోసం పోవడానికి అని అంటుంది. వాళ్ళకి అసలు రోడ్డు ఆల్రెడీ ఉంది, వాళ్ళ ఓల్వో లారీలు నడుస్తున్నాయి, అలాగే బొలెరోలు కూడా నడుస్తున్నాయి. ఈ దారి అవసరం లేదు. అయినా కూడా కేవలం ఒక వ్యాపారి వ్యక్తిగత లాభం కోసం ఈరోజు ఈ రోడ్డును అటు వేసుకోవడానికి ఇవాళ టెండర్లు పిలవడం అనేది చాలా శోచనీయం. మేము నిన్న జీఎం గారికి కలిసి వినతి పత్రం ఇచ్చాం. ఈ యొక్క 95 లక్షల నిధులను ఈ రామారావుపేట గ్రామానికి ప్లస్ ఇందారం అభివృద్ధికి కేటాయించాలి. ఈ యొక్క నిధులతోని రామారావుపేట నుంచి గోదావరి వరకు రోడ్డు వేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ మా ఇందారంలో ఒక స్టేడియం కావాలి అని చెప్పి మేము ఎన్నో రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. మా యువత మేము రామారావుపేట, ఇందారము, టేకుమట్ల 3 గ్రామాల ప్రజలు దాదాపు 15,000 నుంచి 20,000 మంది ప్రజలు ఉంటారు. ఇక్కడ ఒక స్టేడియం కావాలంటే 5 సంవత్సరాల నుంచి మేము సింగరేణి జిమాఫ్ చుట్టూ తిరుగుతున్నాం. ఎన్నోసార్లు మేము వినతి పత్రాలు ఇచ్చినాం, అయినా కూడా ఎవరూ స్పందించలేదు. ఇంతవరకు మాకు గ్రౌండ్ కాదు, కనీసం గోదావరికి పోవడానికి శ్మశానానికి వెళ్ళే దారికి రోడ్ వేయమంటే కూడా ఇంతవరకు సింగరేణి స్పందించలేదు. కానీ ఏమాత్రం అవసరం లేని ఈ రోడ్డును మాత్రం ఆగా మేఘాల మీద టెండర్లు పిలవడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇలా ఒక వ్యాపారి సింగరేణి నుండి అత్యధిక లాభం పొందిన వ్యాపారి గతంలో కూడా ఎస్టీపీపీ పవర్ ప్లాంట్లో కావచ్చు, ఇందారం ఓపెన్ కాస్ట్లో కావచ్చు, ఎక్కడ చూసినా సొంత లాభం పొందిన వ్యక్తి ఈ వ్యాపారి. ఆఖరికి గోదావరి నదిలో కూడా కొన్ని ఎకరాలను తన పేరు మీద ముంపుగా మార్చుకొని పరిహారం కొట్టేద్దాం అనుకున్న ఒక ఆలోచన ఉన్న ఒక వ్యక్తి. అయినా రెవెన్యూ అధికారుల సహకారంతో చేద్దామనుకున్నాడు. కానీ అప్పుడు కూడా ఆ విషయం బయటపడడంతో అది కలెక్టర్ గారు కూడా అప్పుడు విచారణకు ఆదేశించారు, భారతీ హోలీకేర్ గారు. మేము సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం, జీఎం గారిని డిమాండ్ చేస్తున్నాం, ఈ యొక్క అవసరం లేని రోడ్డును విరమించుకొని ఎవరికైతే ఉపయోగపడుతుందో మా ఇందారం రామారావుపేట గ్రామాలకు ఆ రోడ్లను వేయాలి. అట్లనే మాకు ఒక గ్రౌండ్ ఏర్పాటు చేయాలి, సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలి, మినరల్ వాటర్ కూడా ఏర్పాటు చేయాలి. హెల్త్ క్యాంపులు పెట్టడం లేదండి మా ఊర్లలో. మేము ప్రభావిత ప్రాంతాలలో మా ప్రజలు అనారోగ్యాలకు గురవుతారు. దుమ్ము ధూళి బాంబు బ్లాస్ట్లతో మా ఇళ్ళ గోడలు బిడ్డలు వాడుతున్నాయి. అయినా కూడా సింగరేణి స్పందిస్తలేదు. కానీ అక్కడికి రాని రోడ్డు మాత్రం దీన్ని పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ రోడ్డును అడ్డుకుంటాం. రామారావుపేట నుంచి గోదావరికి పోవడానికి రోడ్ వేయాలి. అట్లా ఇందారం గోదావరి నుంచి గోదావరి రోడ్డు వరకు మేము శ్మశానం, ఇప్పుడు మాకు ఇందారం గోదావరి అయింది కాబట్టి మాకు అటు కూడా రోడ్ వేసి అక్కడ స్నానాలు చేయడానికి సౌకర్యాలు కల్పించాలి. అట్లనే ఒక డిస్పెన్సరీ పెట్టాలి, మా గ్రామాలలో ఒక స్టేడియం నిర్మించాలి. లేకపోతే ఖచ్చితంగా జీఎం ఆఫీస్ ముందు ఆందోళన చేస్తాం. సింగరేణి సిఆర్ఎండి బలరాం గారి దృష్టి కూడా
ఈ యొక్క సమస్యను తీసుకుపోతామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఎవరైతే ఒక వ్యక్తి స్వార్థం కోసం పనిచేస్తున్నారో అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. నా పేరు ముదాం రాజయ్య రైతును. గత 3 సంవత్సరాల నుంచి ఈ గంగ రోడ్డు కోసం మేము పోరాడుతున్నాము. ఆ మల్లారెడ్డి జిఎం సార్ వచ్చిండు, మీకు ఏపిస్తాం ఆడిదాకా చేపిస్తున్నాడు, అయినట్టే పోయిండు. మళ్ళీ ఇప్పుడు వేరే జిఎం ఎవరు వచ్చిండ్రో ఆ జిఎం వేరే ప్రైవేటు కాంట్రాక్టు ఇక్కడ పనులు చేసుకుంటే ఆయన గురించి రోడ్డు చేస్తారట. డీలర్ సీను కాంట్రాక్టు ఆయనకే ఒక్కని కోసం రోడ్డు చేస్తానట. మా ఊరు జనం అంతా మేము పోరాడితే మాకు గంగ రోడ్డు కావాలి. మా రోడ్డు మాకు చేనులకు ఉపయోగపడతాయి. మేము చేనులకు పోతాము, శ్మశానానికి తానానికి పోతాము, మాకు రోడ్డు కావాలి. ఆయన ఒక్కని ఉపయోగం కోసము ఈ లీడర్ కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ సంధించుకొని ఆయనకు సహకారం చేసుడు అది దుర్వినియోగం. మాకు మా చేనుల నుంచి మట్టి పోతుంది. వీళ్ళందరికన్నా ఈ రైతులకు కుప్పేసుకొని నా చేను 3 ఎకరాలు నా చేనుల నుంచి ఈ రోడ్డు పోతుంది. నేను పోరాడతామని నేను హెచ్చరించుతున్నాను. నా పేరు సత్యనారాయణ, రామారావుపేట గ్రామం. నేను ఇక్కడ వ్యవసాయం చేసుకుంటాను, రైతుని. నాకు 8 ఎకరాల భూమి ఉంది. నేను పుట్టినప్పటి నుండి సింగరేణికి మేము కొంత భూమి ఇచ్చుకుంటా సహకరించుకుంటూనే వస్తున్నాం. ఇప్పటి వరకు 35 సంవత్సరాలు అవుతుందని ఏ రోజు సింగరేణికి మేము అడ్డు తిరగలేదు. మాకు గోదావరికి చేనులున్నాయి, గోదావరి దారే మాది. అయితే ఇప్పటికీ ఎన్నోసార్లు మేము జిఎం గారికి కానీ అందరికీ అప్లికేషన్ పెట్టుకున్నాం రోడ్డు కావాలని చెప్పి. చేస్తామని చెప్పి దాట వేసుకుంటూ వచ్చారు. ఈసారి టెండర్ ఇచ్చారు, నిధులు కూడా శాంక్షన్కి వచ్చినాయి. కానీ ఆ రోడ్డును మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భూములు ఇచ్చి సింగరేణికి సహకరించింది మేమైతే కేవలం ఒక్కని ఉపయోగం కోసం, వేరే రైస్ మిల్లు అతని ఉపయోగం కోసం ఈ రోడ్డును మరల్చే ప్రయత్నం చేస్తారని చెప్పి తెలిసింది. అయితే ఎట్టి పరిస్థితులలో సింగరేణి యాజమాన్యం కూడా ఎవరైతే మీకు సహకరించారో వాళ్లకు ఉపయోగపడే విధంగా మీరు పనులు చేయాలని చెప్పి ఏదో ప్రైవేటు వ్యక్తులకు చేయొద్దు, వాళ్ళ సొంత లాభాల కోసం వీటిని నిధులను మరల్చద్దని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ అదే కనుక జరిగితే ఈ రోడ్డునే కాకుండా మీ పనులను కూడా మేము అడ్డుకునే ప్రసక్తి ఉంటుంది ముందర. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించి పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.